ఇలా మీరు తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి గారు బంకచర్లకు ఓకే అని చెప్పినట్టేనా అని అడుగుతున్నావు. బంకచర్ల ఈరోజు వాళ్ళంతా ధైర్యంగా పోయి చంద్రబాబు నాయుడు నెగోషియేట్ చేస్తున్నట్టే మళ్ళా నేను చెప్తున్నా హరీష్ రావు గారు, మీరు 2016 అపెక్స్ మీటింగ్లో మాట్లాడిన మాటలు మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా ఉన్నాయి. మీ వైఖరి వల్లనే మీరు ఆ రోజు 3000 టీఎంసీ నీరు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, ఎవరికి అందుబాటులోకి వస్తలేవు ఆ జలాలు అని చెప్పడం వల్లనే ఈరోజు ఈ బంకచర్లకు పోలవరం బంకచర్ల కనెక్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు మొత్తం మన రాయలసీమ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేయడానికి ఆజ్యం పోసిందే మీరు. మీకు ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాలను ఆ రోజు దోసుకొని పోతుంటే కాపాడేటోళ్ళు. మీరు కృష్ణా జలాలు కాపాడే ప్రయత్నం చేయలే. క్లియర్గా కృష్ణా జలాల మీద దోపిడీ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుర్రు మీరు. కృష్ణా బోర్డ్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేసినప్పుడు మనం ఎక్కడున్నాము? మీరు వాస్తవంగా 1500 క్యూసెక్స్ లైనింగ్ కాలువను నిర్మించాల్సిందే ఉంటుంది. దేని ప్రకారం? ఇంటర్స్టేట్ ఒప్పందం ప్రకారం. మనం 60,150 క్యూసెక్ల నీటిని తరలించే పనులు చేపట్టినా కృష్ణా జలాల మీద మరి అప్పుడు కేసీఆర్ గారు మీ ప్రభుత్వమే కదా ఉంది, చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు. మన హయాంలోనే కృష్ణా జలాలను అన్నింటినీ తరలించుకొని తీసుకుపోయినటువంటి పరిస్థితి వచ్చిందని. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు గోదావరిలో ఈరోజు బంకచర్ల కానీ అటు కృష్ణా నది మీద జరిగినటువంటి దోపిడికి కానీ నీళ్లు అనే నినాదాన్ని పట్టుకొని మీరు రాజకీయాలు చేసే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తున్నారు కదా. వాస్తవంగా దాని మీద మీకు చిత్తశుద్ధే లేదు. దాని మీద మీకు చిత్తశుద్ధే ఉంటే మీరిచ్చినటువంటి వాగ్దానమే ఈరోజు వాళ్ళు నెరవేరుస్తున్నారు అనేది మీకు తెలవాలి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిన్న మళ్ళీ మంత్రిని కలవడం జరిగింది. కలిసి రిక్వెస్ట్ చేసిర్రు ఫర్దర్ డిస్కషన్స్ వాస్తవాలు తెలుసుకున్నాకనే అపెక్స్ మీటింగ్ పెట్టినాకనే 2 రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్నాకనే గోదావరి రివర్ బోర్డు సంబంధించినటువంటి అధికారులందరూ కూర్చొని చర్చ చేసినాకనే బంకచర్ల ప్రాజెక్టు గురించి మీరు ఆలోచించాలి. అంతకుముందు మీరు డిపిఆర్ అప్రూవల్ కానీ డిపిఆర్ గురించి చర్చ కూడా చేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ చిత్తశుద్ధి ఏం కావాలి? కేవలం మీరు రాజకీయాలు చేయడానికే రేవంత్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోయడానికే హరీష్ రావు గారు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. మీకు 10 ఏళ్ళ అధికారం ఇచ్చిర్రు. మరి 10 ఏళ్లలో మనం ఏ రోజు కూడా మీరు అడుగుతున్నటువంటి టీఎంసీలు ఎందుకు సాధించుకోలేకపోయారు? మీరు టీఎంసీలు మీరు ఈరోజు ఏమంటారు అన్నీ అప్రూవల్ అయిపోయినాయని. అప్రూవల్ అయిన టీఎంసీలను ఈరోజు వాడకంలో ఎందుకు లేవు అంటే మనం కట్టిన ప్రాజెక్టులు నిలకడగా లేవు కాబట్టి. ఇలా గోదావరి మీద మీరు కట్టిన ప్రాజెక్టులు అధికారుల మాటలు విని బేసిక్ కామన్ సెన్స్ వాడి ఉండి కట్టి ఉంటే ఇవాళ 900 చిల్లర ఏదైతే మనకు టీఎంసీల నీళ్లు ఉన్నాయో ఈరోజు అందుబాటులోకి వచ్చేటి. మీరు బేసిక్గా సరి అయినటువంటి సాంకేతిక నిపుణులతోటి మీరు అడ్వైస్ తీసుకోకపోవడం వల్లనే ఈరోజు మనం గోదావరి జలాలను వాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చి మీరు మీ అయ్యే జాగిరా అని అడుగుతున్నాం మమ్మల్ని. నదీ జలాలు మా ఎవ్వరు అయ్యే జాగిరి కాదు, మీ మామ జాగిరి కాదు, మా అయ్యే జాగిరి కాదు. మనకు ప్రజాపాలన చేయాలన్న పట్టుదల ఉంటే అది మన జాగీర్ అయ్యేటట్టుగా మనం పాలించాలి, జాగీర్ అయ్యేటట్టుగా మనం చర్చలు జరపాలి.
ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారైనా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడాలి. కేవలం మాటలకి 500 టీఎంసీలు 600 టీఎంసీలు 700 టీఎంసీలు అనగా మీ 10 సంవత్సరాల హయాంలో కృష్ణా నది మీద మీరు పాలమూరు రంగారెడ్డి అక్కడున్న